చంద్రబాబు నాయుడు తీరు బాగా మారింది. కసిగా పనిచేస్తున్నారు. కష్టం ఈ వయసులో కూడా మరింత ఎక్కువే చేస్తున్నారు. నిన్న టూర్లు, మళ్ళీ వాళ్ళ టూర్లు, నిన్నేమో పెన్షన్ల పంపిణీ, ఈవెన్ హెలికాప్టర్ ఆగితే కూడా ప్రత్యేక విమానంలో వెళ్ళారే తప్పించి ఆగలేదు, తన టూర్ని క్యాన్సిల్ చేసుకోలేదు. అట్లాగే మళ్ళీ వాళ్ళ కుప్పంలో అక్కడ పర్యటన, ఏదైతే పార్టీకి సంబంధించి ఏడాది ప్రభుత్వపు పాలన గురించి ప్రజలకి అద్భుతంగా చేశామన్నటువంటి విషయాన్ని చెప్పేటందుకోసం వెళ్తున్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే, మనిషిలో నవ్వు, సంతోషం, ఓ రకమైన సంబరమైనటువంటి తీరు, గతంలో లేనటువంటి ఒక ధైర్యం. అంటే గతంలో కొంత ఎప్పుడు ఏదో ఒక సవాళ్ళ గురించిన టెన్షన్ ఉండేది, ఇప్పుడు ఆ టెన్షన్ ఏం లేదు. చాలా రిలాక్స్డ్గా కేంద్రంతో రిలేషను ప్లస్ రాష్ట్రంలో ఫుల్ స్క్వేర్ 2/3 మెజార్టీ, ఇక అసలు తిరుగులేని శక్తిగా ఉన్నారు. కాబట్టి ఆ ఇంపాక్ట్ ఆయన దాన్ని ఏమంటారు నడవడికలో కనబడుతుంది, ఆయన హావభావాల్లో కనబడుతుంది. సంతోషంగా మాట్లాడుతున్నారు, సరదాగా మాట్లాడుతున్నారు, చమక్కులు వేస్తున్నారు. ప్లస్ వాళ్ళ పిఆర్ టీం ఎవరో కానీ చాలా పర్ఫెక్ట్ ప్లాన్ చేస్తున్నారు అనమాట. ఇట్లాంటి ఫోటోలు మనసుని కదిలిస్తాయి. ఇది ఏది వ్యక్తిగా కూర్చుని మాట్లాడుతుండటం, అక్కడ కుటుంబంతో వ్యక్తులతో మాట్లాడుతుండటం లాంటిది, గబక్కన దిగేసి ఓ షాపులో వాళ్ళని కలవటం, లేకపోతే ఇంకొకళ్ళని పేదవాళ్ళని కలుస్తున్నట్టు ఇది. ఇవన్నీ కూడా బాబు మీద ఒక పాజిటివ్ ఇంప్రెషన్ మరింత పెంచేటటువంటి దిశగా చాలా పర్ఫెక్ట్గా అడుగులు పడుతున్నాయి.